బ్రహ్మపుత్రుని చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, భూలోకాల సంచారి చరిత్ర, బిందామారారు కన్ని చరిత్రడా. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మోహనవాణి ఛానల్లో మహర్షుల చరిత్రలో భాగంగా నారద మహర్షి యొక్క చరిత్రని అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. నిన్న 4వ ఎపిసోడ్లో మనం నారదుడు ఏ విధంగా మరణించింది, ఆ తర్వాత ఆయన భార్య ఏ విధంగా శాపాలు పెట్టింది దేవతలకి, అప్పుడు విష్ణుమూర్తి వచ్చి బ్రహ్మదేవుడిని ఆజ్ఞాపించి అతన్ని బతికించి ఆ మిగిలిపోయినటువంటి 1000 సంవత్సరాలు గంధర్వుడుగా ఉండేటట్టుగా అనుగ్రహించి, ఆ తర్వాత మరి శాపం ఉందిగా, ఆ శాపాన్ని 2వ శాపాన్ని అనుభవించడం కోసం ఒక యాదవరాజు యొక్క భార్య కడుపులో పడ్డాడు. కానీ ఆ యాదవరాజుకి వైరాగ్యం రావటం వల్ల భార్యని ఒకానొక బ్రాహ్మణోత్తముడి ఇంట్లో జాగ్రత్తగా ఉండమని ఆజ్ఞాపించి తాను తపస్సుకు వెళ్ళిపోయాడు. అంతవరకు మనం చెప్పుకున్నాం. ఇవాళ 5వ భాగంలోకి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాం. సరే, అడవికి వెళ్ళినటువంటి ఆ యాదవుడు కొంతకాలం తపస్సు చేశాడు. ఆ యోగంలోనే శరీరాన్ని విడిచిపెట్టాడు. ఇక్కడ కళావతి ఉన్నదిగా, ఆయన భార్య. ఈ కళావతికి ప్రతిస్మృతి అనేటువంటి ఒక విద్య తెలుసు. అంటే ఎక్కడో జరిగినటువంటి సంఘటనలన్నీ ఒక భావంతో ఆమె తెలుసుకోగలుగుతుంది. దాన్ని ప్రతిస్మృతి అంటారు ఆ విద్యని. ఆ విద్య వల్ల తన యొక్క భర్త అరణ్యంలో శరీరం విడిచిపెట్టాడని అర్థమైంది. అయితే ఆమె ఇంకా గర్భవతిగానే ఉంది. ఆమె తన భర్త యొక్క మరణం గురించి తెలుసుకొని ఇక తాను కూడా అగ్ని ప్రవేశం చేయడానికి ఉద్యుక్తురాలైంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడు, బ్రాహ్మణుడు, ఆకాశవాణి, ప్రజలు అందరూ చెప్పారు, ఒక్కళ్ళ కాదు, అమ్మా నీకు ఒక గొప్ప కొడుకు, ఉత్తముడైనటువంటి వాడు పుట్టబోతున్నాడు. కాస్త ఓపిక బట్టి ఆ కుమారుణ్ణి కన్న తర్వాత నువ్వు వెళ్ళిపో, అప్పటి వరకు నువ్వు ప్రాణాలతో ఉండు అని ఆకాశవాణి చెప్పింది. తన ఇంట్లో అట్టి పెట్టుకున్నటువంటి బ్రాహ్మణుడు చెప్పాడు. ప్రజలందరూ కూడా కోరుకున్నారు. దాంతో ఆమె ఆ ప్రయత్నం మానేసింది. తర్వాత కొంతకాలానికి కొడుకు పుట్టాడు. ఈ శాపగ్రస్తుడైనటువంటి ఉపపర్వణుడు, మొదటి జన్మలో నారదుడు, 2వ జన్మలో ఉపపర్వణుడు. ఆ ఉపపర్వణుడే ఆమె కొడుకుగా పుట్టాడు. నవబ్రహ్మల యొక్క శాప కారణంగా. గర్భంలో ఉండగానే హరిభక్తుడు. ఆమె పిల్లవాణ్ణి కని వదిలేసి వెళ్ళిపోయింది అని ఇక్కడ అన్నారు. కానీ ఆ పిల్లవాడికి ఒక 10 ఏళ్ళు వచ్చే వరకు ఆమె ఉన్నది. అయితే శ్రీమద్భాగవతంలో ప్రథమ స్కంధంలో చెప్పిన విషయం ఏంటంటే, ఆ విధంగా ఆమె ఇళ్లల్లో పనిచేసి ఆ పిల్లవాడిని పెంచుతూ ఉన్నదని. అందువల్ల దాసీపుత్రుడు అయినాడు. వాస్తవానికి ఒక రాజు యొక్క భార్య కొడుకు. కానీ ఇవాళ పరిస్థితి తారుమారైపోయి
ఆమె దాస్యం చేస్తోంది కొన్ని ఇళ్లలో. అంటే ఇవాళ మనం చెప్పుకున్నట్టు పని మనిషి అనుకోండి. అలా పని చేస్తూ ఉన్నప్పుడు ఒకానొకప్పుడు తెల్లవారుజామున పశువులకి మేత తేవడానికి వెళ్ళింది. ఆ వామిలో ఉన్నది ఒక పాము, భయంకరమైన సర్పం. ఆమెను కాటేస్తే ఆమె ప్రాణాలు విడిచిపెట్టింది. అట్లా ఆమె వెళ్ళిపోయింది అని మనకి శ్రీమద్ భాగవతం చెబుతోంది. సరే, మళ్ళీ కథలోకి వెళితే, అప్పటి వరకు ఈ పిల్లవాడు ఉంటున్నటువంటి ఆ కన్యాకుబ్జ రాజ్యంలో కరువు కాటకాలు ఉన్నాయి. ప్రజలు చాలా కష్టపడుతున్నారు. ఈ పిల్లవాడు పుట్టగానే బ్రహ్మాండమైనటువంటి వర్షం కురిసింది. చూసారా? అదే కదా, శాపం ఉన్నా కూడా ఆ మహాత్యం ఎక్కడికి పోతుంది? బ్రహ్మమానస పుత్రుడి యొక్క వైభవం. వర్షాలు పడ్డాయి. ఈ పిల్లవాడు పుట్టగానే నీళ్లు వచ్చాయి కాబట్టి ఈ పిల్లవాడికి నారదుడు అనే పేరు పెట్టాలని బ్రాహ్మణులు అన్నారు. నారములు అంటే నీళ్లు. చూడండి, నారము అంటే జ్ఞానం కూడా ఉన్నది. కాకపోతే మళ్ళీ నారదుడు అయిన తర్వాత జ్ఞానం. ఇప్పుడు మాత్రం ఇతను పుట్టడం వల్ల నీళ్లు వచ్చినాయి కాబట్టి వర్షం వచ్చి నారదుడు అనే పేరు పెట్టారు బ్రాహ్మణులు. అసలు పూర్వనామం నారదుడే. ఆ విషయం వాళ్ళకి తెలియదు. చూడండి, నారం అంటే నీళ్లు, దా అంటే ఇచ్చినవాడు కాబట్టి నారద. హరిభక్తుడుగా ఉన్నాడు. చిన్న పిల్లవాడినిచ్చే వేద విధులైనటువంటి బ్రాహ్మణుల యొక్క అనుగ్రహం వల్ల పెరుగుతూ ఉన్నాడు. ఎక్కడెక్కడ యజ్ఞయాగాది క్రతువులు జరిగినా అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర శుశ్రూష చేసి వాళ్ళు పెట్టే అంత అన్నం తింటూ ఆ యజ్ఞశేషాన్ని వాళ్ళ దగ్గర జ్ఞానం సంపాదించుకున్నాడు. అలాగే చాతుర్మాస్య వ్రతాలు దీక్షతో చేసేవాడు. విష్ణుగాథ ప్రసంగాలను వింటూ ఉండేవాడు, ప్రవచనాలు. ఆ మహాత్ముల నుండి విజ్ఞానం సంపాదించుకున్నాడు. గొప్ప జ్ఞాని అయ్యాడు నారదుడు. ఈయన పుట్టగానే వెళ్లిపోయినటువంటి ఇక్కడ చెబుతున్నాడు విషయాన్ని. అంటే ఈ పిల్లవాడు పుట్టగానే భర్త దగ్గరికి వెళ్లిపోవాలి అని వెళ్లిపోయినటువంటి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి విఫలమై మళ్ళా తిరిగి వచ్చింది. చూసారా? అంటే ఆవిడికి చావు రాల. మనం కోరుకుంటే చావు రాదు, ఆ టైం రావాలి ఎవరికైనా. మళ్ళీ ఆ బ్రాహ్మణ అగ్రహానికి తిరిగి వచ్చింది. ఆ పిల్లవాడిని పెంచడం మొదలుపెట్టింది. సరే, నారదుడు కొంచెం వయసు వస్తోంది, పెళ్లి చేసుకోమని అడిగింది. ఏ తల్లి అయినా తండ్రి అయినా పిల్లవాడికి పెళ్లి అయితే సంతోషపడతారుగా. అమ్మా, నాకు దైవభక్తి చాలు అన్నాడు, నాకు పెళ్ళొద్దన్నాడు. సరే, ఒకనాడు ఆమె ఆ బ్రాహ్మణుడి యొక్క గోశాలలో ఆవులని మేత వేయడానికి వెళ్లి ఆ మేత చూస్తుంటే అందులోంచి ఒక పాము వచ్చి కరిచింది, చచ్చిపోయింది. ఇప్పుడు నారదుడు నిస్సంగుడయ్యాడు, సంగం లేదిక. అంటే ఉన్న అమ్మ కూడా కాలం చేసింది. ఒకవైపు దుఃఖమే, కానీ మరొక వైపు సంతోషంగా ఉంది. ఎందుకని? ఒకవేళ గనక తల్లే బతికి ఉంటే తనను పెళ్లి చేసుకోమని ఎప్పుడూ పోరాటం చేస్తూ ఉంటుంది కదా. తాను పెళ్లి చేసుకోను అంటే ఆమె దుఃఖపడుతుంది కదా. పెళ్లి చేసుకుంటే తాను దుఃఖపడతాడు, సంసార లంపటంలో పడి. ఇద్దరికీ దుఃఖం లేకుండా పరమాత్ముడే ఆవిడకి మరణం సంభవించేలాగా చేశాడు అని ఆనందపడ్డాడు. అయితే ఇటువంటి విషయంలో సత్యం తెలిసినటువంటి వాడికి, జ్ఞానం తెలిసినటువంటి వాడికి ఈ విధంగానే ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ. విష్ణుమూర్తి కోసమని, ఆయన దర్శనం కోసమని తాను ఇక వెళ్లి తీవ్రమైన తపస్సు చేయాలి. దానికి ఉన్న ప్రతిబంధకం కాస్త ఇప్పుడు విడిపోయింది.
తల్లి ఒక విధంగా ప్రతిబంధకమే. తల్లిని విడిచిపెట్టి వెళ్ళటానికి వీల్లేదుగా, శాస్త్రం చెప్పలేదుగా. ఎవరో శంకర భగవత్పాదులు లాంటి వాళ్ళకి సాధ్యమైంది. వాళ్ళ అమ్మ అడిగింది, అది కూడా ఒక మొసలి, దాని నాటకం ఆడిచ్చాడు స్వామి. చివరికి తప్పని పరిస్థితుల్లో ఒప్పుకున్నది. కాకపోతే కండిషన్ పెట్టింది, నేను మరణిస్తే నాకు అంత్యక్రియలు నువ్వే చెయ్యాలి అన్నది. సరేనన్నాడు. నువ్వు స్మరించిన మాత్రాన్ని నీ దగ్గర ఉంటానన్నాడు. మహాత్ముడది, అందరికీ సాధ్యమవుతుందా? అయితే నారదుడి యొక్క ఉద్దేశం ఏంటి? తాను అడవులకు వెళ్లి తపస్సు చేసి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందాలి అనేది ఆయన ఆలోచన. సరే, బయలుదేరి వెళ్ళాడు. చాలా కాలం తపస్సు చేశాడు అడవిలో. అలా ఎంతో కాలం తపస్సు చేసినా కూడా విష్ణుమూర్తి యొక్క దర్శనం మాత్రం లభించల. తీవ్రమైన దుఃఖం కలిగింది. ఆ విష్ణుమూర్తికి నా యందు అనుగ్రహం లేదు అని ఏడవటం మొదలుపెట్టాడు ఆర్తితోటి. ఇది కావాలి. ఆర్తితో ఎవడైతే ఏడుస్తాడో తన పూజా మందిరం దగ్గర కూర్చొని, వాడికి అమ్మను ప్రార్థిస్తే అమ్మ బలుకుతుంది, అయ్యను ప్రార్థిస్తే అయ్య బలుకుతాడు. ఇది చాలా మంది జీవితాల్లో అనుభవమే. అందువల్ల నారదుడు తీవ్రమైన తాపానికి గురైనాడు. చివరికి విష్ణుమూర్తి ఒక అదృశ్యవాణిగా ఆయనతో ఇట్లా చెప్పాడు. కనపళ్ళ ఆకాశవాణి రూపంలో చెప్పాడు, నాయన నారద, నువ్వు ఈ శరీరంతో ఉండగా ఈ జన్మలో నన్ను చూడలేవు. నువ్వు కారణాంతరాల వల్ల శాపగ్రస్తుడిపై ఈ విధంగా పుట్టావు. త్వరలో ప్రళయం వస్తుంది, ఈ లోకమంతా అంతమైపోతుంది. పునఃసృష్టిలో ఇంకొక జన్మ వస్తుంది నీకు. మళ్లీ జీవుడవై పుట్టినప్పుడు ప్రకృతి నిన్ను బాధ పెట్టదు. నీ శాపం, నీ అజ్ఞానం అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక నీలో అవిద్య ఉండదు. ఎందుకంటావా? నీ తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు నీకు శాప అవసానాన్ని ఇవ్వలేదు. నువ్వు కూడా మళ్లీ అతనికి ప్రతిశాపం ఇచ్చావు. ఇప్పుడు శాపం యొక్క అవసానాన్ని అనుగ్రహించు, ఈ శాపం నాకు ఎలాగా తొలగిపోతుందో చెప్పు అని ఆ రోజు నువ్వు అడగల మీ తండ్రి శపించినప్పుడు అని విష్ణుమూర్తి అశరీరవాణి రూపంలో చెప్పాడు. అప్పుడు అజ్ఞానం అనే దాన్ని తనకు శాపంగా ఇచ్చాడు బ్రహ్మ. అందుకని బ్రహ్మ మీద నారదుడికి కూడా కోపం వచ్చి, నేను జ్ఞానాన్ని అడిగాను, వైరాగ్యాన్ని పొందుతానంటే నన్ను శపించావు. అప్పుడు అతడు జ్ఞానప్రదాత, పూజ్యుడు కాదు అని నేను అన్నాను కదా, అంటే భూలోకంలో నీకు పూజ ఉండదు అని చెప్పి శపించాడు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.